హలో హలో, ఎవరండి? ఇందాక ఈ నంబర్ నుండి నా మొబైల్కి మెసేజ్ వచ్చిందండి. సారీ అండి, నా ఫ్రెండ్కి మెసేజ్ పంపిస్తూ 5 టచ్ అయిపోయి 6 టచ్ చేసినట్టున్నాను. కట్టేందే. హలో, అదేంటండి అలా మధ్యలో కట్ చేశారు? సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కదా, అందుకు. నేనైతే డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వట్లేదు. అలాగని మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలని కూడా లేదు. ఈ సిచ్యువేషన్లో మీకు ఒక సూసైడ్ జోక్ చెప్పాలనిపిస్తుంది. జోకా? అవునండి, జోకైతే నవ్వండి. 2 లవర్స్ సూసైడ్ చేసుకోవాలని పెద్ద కొండెక్కారు. 2 ఒకేసారి దూకేయాలని డిసైడ్ అయ్యారు. ఆపై దూకేశాడు. ఆ అమ్మాయి మాత్రం దూకలేదు. ఆ అబ్బాయి కింద పడుతూ, ఇలాంటి ట్విస్ట్ ఏదో నువ్వు ఇస్తావనే నా సేఫ్టీలో నేను వచ్చానని తనతో తెచ్చుకున్న పారాషూట్ ఓపెన్ చేశాడు. ఇలా అందంగా నవ్వే మీరు అసలు ఎందుకు అప్సెట్ అయ్యారు? మీకు ఇబ్బందిగా లేకపోతే చెప్పచ్చుగా. నా పేరు గీత. శ్రీ చైతన్యలో ఇంజనీరింగ్ చేశాను. అందరిలాగే నేను కూడా ప్రేమలో పడ్డాను. అంతలా ప్రేమించిన సందీప్ చీట్ చేస్తాడని నేననుకోలేదు. మీ లవ్ స్టోరీలో రాంగ్ పర్సన్ ఆ సందీప్ గాడు. వాడి కోసం మీరు చనిపోవడం కరెక్ట్ కాదు. వీలైతే వాడిని చంపండి. రాంగ్ నెంబర్లో కలిశాడు, వీడు చెప్పేది కూడా రాంగే అనుకోవద్దు. రైట్గా ఆలోచించి ఓ డెసిషన్ తీసుకోండి. పాజిటివ్గా ఉండండి. అందరు చెప్పే డైలాగే, బట్ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. బై.
నీలో ఈ నవ్వు చూసి ఎంత కాలమైందే, ఏమైపోతావో అనుకున్నా నిన్నటిదాకా. నిన్నిలా చూస్తుంటే మెరకల్లా ఉంది తెలుసా? ఈ మిరాకిల్కి కారణం ఓ మిరాకిలే. తనే కనుక ఆ రోజు నాకు ఫోన్ చేసుండకపోతే ఆ రోజే నా లైఫ్ ఎండ్ అయిపోయేది. ఎవరే అతను? తెలీదే, కానీ అప్పట్నుంచి అతనే నాకు ఎవ్రీడే ఇన్స్పిరేషన్. అతని మాటలు ఓ మెడిసిన్, నన్ను మెస్మరైజ్ చేశాయి. మీరు వింటున్నారు 83.5 ఆరెంజ్ ఎఫ్ఎం. ఇది మీ మ్యూజిక్ అడ్డా. లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ఓపెన్ హార్ట్ దిల్ కి బాత్ నో ప్రాబ్లం అంటూ వెల్కమ్ చెప్తున్నాడు మీ నందుగాడు. ఒట్టేసి చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు చెట్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది కార్బన్ డైఆక్సైడ్ అనే నెగిటివ్ ని పాజిటివ్ గా తీసుకుంటూ పాజిటివ్ అనే ఆక్సిజన్ ని ప్రపంచానికి ఇస్తుంది. అందుకే దాని జీవితం ఎప్పుడు పచ్చగా హ్యాపీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన జీవితం కూడా ఎప్పుడు పచ్చగా పర్ఫెక్ట్ గా ఉండాలంటే పాజిటివ్ మైండ్ తోనే ఫ్రెండ్షిప్ చేద్దాం. ఇది చెప్పడమే మా ఈ ఓపెన్ హార్ట్ దిల్ కి బాత్ నో ప్రాబ్లం కాన్సెప్ట్. ఓ, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో లేదో ఫస్ట్ కాల్ వచ్చేసింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ కాల్ తీసుకుందామా? హలో, ఎవరు మాట్లాడుతుంది? సింధు ఫ్రమ్ సనత్ నగర్. హాయ్ సింధు, గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటారు మీరు? నేను నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. సౌండ్స్ గుడ్, బట్ మీ వాయిస్ లో ఏదో చిన్న ఫీల్ మిస్ అయినట్టుంది. అవునండి, యాక్చువల్లీ నేను అజయ్ 6 months గా లవ్ లో ఉన్నాం. ఓ, కొన్ని రోజులుగా వాడికి నాకు మధ్య అండర్స్టాండింగ్ కుదరడం లేదు. ఓకే. ఐ లవ్ యూ అని వెంట పడేటప్పుడున్న ఇంట్రెస్ట్ లవ్ యూ టూ అన్నప్పుడు ఎందుకు ఉండడం లేదు నాకు తెలియడం లేదు. వాడికి నా మీద ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది. అందుకే నేను వాడితో బ్రేకప్ అవుదాం అనుకుంటున్నా. సింధు, నేను ఒకటి చెప్పనా? ప్రేమకు బ్రేకప్లు ప్యాచప్లు ఏమీ ఉండవు. బ్రేకప్ అయిందని మనం అనుకుంటాం. మనిషి జీవితంలో ఏం మర్చిపోయినా ప్రేమను మాత్రం తను చచ్చేంత వరకు మర్చిపోడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకెలా చెప్పాలి? గజని మూవీ చూసావా? దాంట్లో సూర్య అన్ని మర్చిపోతాడు, కానీ తన ప్రేమను మర్చిపోతాడా? సో బీ హ్యాపీ, ఓకేనా? నీ మూడ్ కోసం ఒక మంచి పాటను డెడికేట్ చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చెయ్యి. ఓపెన్ హార్ట్ దిల్ కి బాత్ నో ప్రాబ్లం కాన్సెప్ట్ లో మీ ముందుకు వచ్చేస్తున్నాడు ఈ నందుగాడు ఈ సాంగ్ తో. హలో, ఏంటి ఫాలో చేస్తున్నావు? మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. అక్కర్లేదు. నేను ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను, సెలెక్టివ్ గానే చేస్తాను. నేను కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్ కి దూరంగా ఉంటా. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆ రోజు మీరు ఫోన్ చేసుండకపోతే. 1 minute ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు ఆ నైట్ ఫ్రెండ్, ఈ డే ఫ్రెండ్ నేనే. గాడ్ ఈస్ గ్రేట్ కదా. ఆల్వేస్ ఫ్రెండ్స్. గీత, నీ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, నాకెలా తెలుసని షాక్ అవద్దు. నెంబర్ 1, మీ నాన్నగారు కోపంలో నేను ఒకసారి కొట్టాను, అప్పుడు నువ్వు ఏడ్చావు. నెక్స్ట్, నీ 10th క్లాస్ ఎగ్జామ్స్. ముందు రోజు భయంతో నీకు నిద్ర పట్టలేదు. నీ చిట్టి చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండింది. Am I right?
అవునందు, నువ్వు చాలా టాలెంట్ అని నాకు తెలుసు. దట్ ఈజ్ నందు. మరి బర్త్డేకి కేక్ కట్ చేయడం, రాత్రైతే నిద్రపోవడం, ఆకలిస్తే బిర్యానీ తినడం, ఇవన్నీ ఎలా మిస్ అయ్యావు నందు? ప్లీజ్ గీత, ఇంక నన్ను వదిలేయి. ఏం టెన్షన్ పడకే. హాయ్. ఓకేనా? బాయ్. ఏంటింత లేట్? ఇందుకు లేట్ అయింది. ఏంటిది? నువ్వే చూడు. గీతా వెట్స్ నందు. ఏంటి నందు ఇది? ఫ్లవర్స్తో ప్రపోజ్ చేయటం, గిఫ్ట్లు ఇచ్చి అటెంప్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. నీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ వెడ్డింగ్ కార్డ్తో వచ్చా. నీకు ఇష్టమైతే ఓ మంచి ముహూర్తం చూపించి నువ్వే డేట్ ఫిక్స్ అయ్యి. నా లైఫ్లో నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఏంటో నేనేదనుకుంటే అదే జరుగుతుంది. ఇదే రోజు నైట్ 11 o'clockకి ఫోన్లో కలిసాం. కరెక్ట్గా 1 month అయింది. ఈ నైట్ 11 o'clockకి నా రూమ్లో ఇద్దరం సెలబ్రేట్ చేసుకుందాం. సారీ, నేను రాలేను. టైం అవుతుంది. నువ్వు సూపర్ రా. అమ్మాయిల ట్రాప్లో పడేయాలంటే నీకు నువ్వే సాటి. పడేయాలంటే పెద్ద పెద్ద ప్లాన్లు వేయక్కర్లేదురా. చిన్న చిన్న కథలు చెప్తే చాలు. ప్రతి అమ్మాయి అందరికంటే నేనే అందంగా ఉంటానని ఫీల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కొంచెం స్ట్రాంగ్గా చెప్తే చాలు, సెట్ అయిపోతుంది. అది మ్యాటర్. వాట్ ద ఫిష్. ఎవర్రా కట్ చేస్తున్నావు? లవ్ ఫెయిల్యూర్ ప్రోగ్రాంలో కనెక్ట్ అయిన సింధూరా. చాలా స్ట్రాంగ్ రా బాబు. బట్ 1 weekలో మ్యాటర్ క్లోజ్ చేశా. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేస్తా ఉంటుంది. వాళ్ళతో పనేంట్రా బాబు, వాళ్ళకున్నది ఒక్క కూతురే కదా. హౌ సిల్లీ. వాట్ ఏ సర్ప్రైజ్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ గీత. రా కూర్చో. పర్వాలేదు. చెక్ దిస్. ఏంటి, మన పెళ్లి డేట్ ఫిక్స్ చూడు. చేసావా? జూన్ 10th అంటే ఇంకో 6 months. అవును, రేపు మార్నింగ్ న్యూజిలాండ్ వెళ్తున్నాను. వచ్చేసరికి 6 months పడుతుంది కదా. ఈ ఛాన్స్ని వదులుకోకూడదు. కమాన్ నందు. లేట్ అవుతుంది. గుడ్ నైట్. రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వస్తావు కదా? 1 minute డార్లింగ్. నువ్వు 6 months కాదు, 6 years రాకపోయినా పర్లేదు. ఈ నైట్ నాతో స్పెండ్ చేయరా? ఏంటి నందు ఇది? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. అసలే ఇప్పటికే 1 month వేస్ట్ అయిపోయింది. లెట్స్ ఎంజాయ్ గీత. ఇలా నువ్వు ఎంతమందిని ఎంజాయ్ చేస్తావు? కౌంటింగ్ కన్ఫ్యూజ్ అయితే నేను చెప్పనా? సుప్రియ, నందిని, కావేరి, సింధు, ఇలా ఎంతమందిని ట్రాప్ చేస్తావు? చెప్పు. లిస్ట్ చాలా కరెక్ట్గా చెప్పావు. ఇంతకీ నువ్వెవరు? నేను సుప్రియ ఫ్రెండ్ని. దాన్ని ప్రేమలేని ప్రేమతో ట్రాప్ చేసి సూసైడ్ చేసుకునేలా చేశావు. సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చిందే? దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు. అమ్మా నాన్నలకి ఎలాగూ చెప్పలేదు, నాకైనా చెప్పవే ప్లీజ్. నందుని చాలా డీప్గా లవ్ చేశానే. ఆ విషయం మీకెవ్వరికి చెప్పకపోవడం నా మిస్టేకే. వాడు చాలా ఫ్రాడే. నాలాగే చాలా మంది అమ్మాయిల్ని వాడుకొని చీట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడే. అందుకే ఎవరికి చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేశాను.
అందుకే నిన్ను రాంగ్ కనెక్షన్లో కనెక్ట్ చేసుకొని లాక్ చేశాను. అతని మాటలు ఓ మెడిసిన్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో వాట్? నువ్వు సుప్రియ ఫ్రెండ్ అయితే ఏంటి, కావేరి కజిన్ అయితే నాకే. నేను స్కెచ్ చేస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు నువ్వు నాతో ఎంజాయ్ చేస్తున్నావు అంతే. సందీప్, తనెవరో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్, పోలీస్ డిపార్ట్మెంట్. నా ప్లేలో నువ్వు లాక్ అయ్యావు. టోటల్ ఎవిడెన్స్ ఇతని దగ్గరున్నాయి. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా ప్రేమ లేదని చాలా మంది అమ్మాయిలు మన అబ్బాయిల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా. వీలైతే ప్రేమిద్దాం, అంతేగాని ప్రేమ పేరుతో చీట్ చేయటం ఏంట్రా? పదా.